మెదక్ జిల్లాలో వందేళ్ల చరిత్ర గల రాయిన్పల్లి ప్రాజెక్టుకు భారీ గండి పడింది. ప్రాజెక్టు కింద ఉన్న లెవెల్ కెనాల్ తెగిపోవడంతో 4 గుంటల మేర కోతకు గురైంది. ప్రాజెక్టు నుంచి ఊటనీరు బయటకు వస్తూ రోజురోజుకు కట్టకూలే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద వర్షం పడితే పెను ప్రమాదం జరుగుతుందని ఈలోపు ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టి ఆదుకోవాలని సాగుదారులు వేడుకుంటున్నారు. కట్ట కిందనే ఉండడం వల్ల ఆ కట్ట కూడా వర్షాలకి కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. ముందులో అసలు మనం ఊహించలేం దాన్ని. అది ఒకవేళ ఆ ప్రమాదం కొనసాగితే చాలా భారీ నష్టం ఉంటుంది. సో అందువల్ల దీనికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం పెద్ద అధికారులని అందరినీ. ఈ చెరువు కింద లోన్ లెవెన్ కిల్లలు తెగిపోవడం వలన మనకు ఇక్కడ ఇది తెగిపోయింది కాబట్టి ఉన్న వాటర్ అనేది ఇక్కడ కిందికే వెళ్ళిపోతున్నాయి. పొలాలు వండుతలే కాబట్టి ఇక్కడ చాలా ఎకరాలు అనేది ఇప్పటికే బీడుంది. ఇప్పుడు ఈ లో లెవెల్ కెనాల్ రిపేర్ చేయకపోతే చెరువు గండి పడుతుంది. కొన్ని వందల ఎకరాలు తెగిపోతాయి. ఆల్రెడీ నష్టపోయారు, ఇప్పటికే మళ్ళీ నష్టపోతారు. ఇది అందరు అధికారులు కొంచెం దృష్టిలో పెట్టుకొని మనకి తొందరగా రిపేర్ చేపిస్తే అందరికి బాగుంటది. కాబట్టి తొందర రిపేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మేము గ్రామస్తులు అందరము. ప్రాజెక్టు పెద్ద ప్రమాదంలో ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఊరుతుంది. ఆ ఊరడం వల్ల ఏమైతుందంటే తాసులు మట్టి ఊలుతుంది. అది ఇప్పుడు వర్షం పడదానుకో ఇంకా జర మెత్తగా కట్ట పడి అది కట్ట తెగిపోయే అవకాశాలు ఉన్నాయి ఇవాళ. అయితే ఇది కాలువ తెగిపోవడానికి గల కారణం ఏంటంటే మా పక్కన విలేజ్ వాళ్ళకు నీళ్లు సరిపోక నైట్ వచ్చేసి తెలియకుండా 2 షట్టర్లు లేపడం జరిగింది. దాని ద్వారా ఈ కాలువలో వాటర్ పట్టకపోయేసరికి ఇక్కడ డౌన్ ఉంది. ఈ డౌన్ అయ్యేసరికి ఇక్కడ కాలువ మొత్తం తెగిపోయి మొత్తం సుమారు ఇక్కడ సైడ్ పొలాలన్నీ ఎండిపోయినాయండి. ఇది ఎంత తొందరగా చేయిస్తే మాకు అంత మంచిదండి. ఆల్రెడీ మొన్న నాట్లు వేసుకునేవి కూడా కొన్ని ఎండిపోయినాయండి. ఎండిపోవడం వల్ల రైతులు ఇంచుమించు ఒక్కొక్కరు ఎకరా 2 ఎకరాలు ఉన్నది వాళ్ళకు 50,000 40,000 అన్నట్టు నష్టం వచ్చిందండి. తొందరగా చేసి కొంచెము మా యొక్క మనవిని గుర్తించి ఈ కాలువను తొందరగా పూర్తి చేయాలని మా యొక్క మనవి.